వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. డాబా స్టైల్ వెజిటేబుల్ మసాలా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం. కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, టమాటాలు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 స్పూన్ల నూనె, 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక బిర్యానీ ఆకు, చెక్క, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. క్యారెట్ ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటాలు వేయించుకోవాలి. వేయించుకున్నాక కట్ చేసిన కొత్తిమీరను వేయాలి. 1 కప్లో 3 స్పూన్ల పెరుగుకి చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. కలిపిన మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకున్న 1.5 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళకి తగినంత ఉప్పుని వేసుకోవాలి. నీళ్ళు బాగా ఉడికాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. దీనిని 20 నుండి 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. వెజిటేబుల్ మసాలా పులావ్ తయారైనట్టే. ఇది చికెన్ కర్రీలోకైనా మటన్ కర్రీలోకైనా బాగుంటుంది. Do like, share and subscribe to my channel.